ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలే తెలిపారు. వచ్చే 4 సంవత్సరం కాలంలో ఇల్లు లేని నిరుపేద ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలే తెలిపారు. వచ్చే 4 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేద ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. మార్నింగ్ వాక్లో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్ల మంజూరు చేశామన్నారు. ఇంటి నిర్మాణాన్ని బట్టి దశల వారీగా ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇల్లు పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో పేదోడి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఇప్పుడు అక్కడికంటే ఇక్కడ మనకి చాలా గ్రేట్ ఉంది. సాక్ష్యం ఇచ్చారు. మేము ఇందిరా మిల్లు శాంక్షన్ ఎట్లా ఇచ్చినాం? మొత్తానికి ఏం అడుగుతలేదు సార్, ఇప్పుడు అడుగుతున్నారు సార్. అది మిస్ మ్యాచ్ అని ఇప్పుడు అడుగుతుంది. ఏ లాగా మాలా సంతోషం ఉందా? తొందరగా కంప్లీట్ చేయి. చూడు అదేందో మరి ఆ మిస్ మ్యాచ్ ఉంటే చూసి కొంత తొందరగా బిల్ వేస్తా చూడు. ఎందుకంటే బిల్ వస్తే ధైర్యం ఉంటుంది, తొందరగా కడతారు. సొంత ఇంటి కాలం నెరవేరిందా? పెళ్లి చేసుకున్నావు, రేషన్ కార్డు వచ్చింది, సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇల్లు వచ్చింది, ఫ్రీ బస్సు పోతున్నావా? వెరీ గుడ్. రైట్ అమ్మా. ఏం పేరు? సోని. రైట్ తల్లి. అమ్మా బాగున్నారా? నీదేనా చెల్లె? అనుకున్నావా ఇల్లు కడతా అనుకున్నావా? అంతేనా? అంతేనా? రాసేది వాళ్ళనే. సరే మొత్తం మీద ఇంటి కాలం నెరవేరుతుంది. తొందరగా కట్టుకోరి, బిల్లు కూడా తొందర వస్తుంది. అందుకే చూసి తొందరగా బిల్లు వేపిద్దామని వచ్చినాం. ఏమి ఇబ్బంది పడకూరి. నువ్వు సంఘంలో ఉన్నావా? సంఘంలో ఎందుకు లేరు మీరు? మహిళలకే పెట్రోల్ బంకులు, మహిళలకే ఆర్టీసీ బస్సులు, బిజినెస్ చేసుకోమంటారు. మహిళలు పెద్ద కావాలి. మగవాళ్ళు పెద్ద అయితే అది కాదు. ఆడోళ్ళు గట్టి ధైర్యంగా ఆర్థికంగా ఉంటే ఇల్లు మంచిగా ఉంటుందని ఆడోళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది మన గవర్నమెంట్. సంఘాలు వేసి కొత్త సంఘాలు చెప్పి రామచంద్రు దాడుతున్నాయా? ఇల్లు బోర్ వేసుకోరా? ఇల్లు మీ బోర్ ఉందా? నిలబడా? తొందరగా కంప్లీట్ చేయి. ఎట్లా అనిపిస్తుంది సొంత ఇంటికి అలా? మంచిగా ఉందా? ఏం పని చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? తొందరగా కంప్లీట్ చేయి. బీస్మెంట్ కట్టేయగానే బిల్లు ఇప్పిద్దాం. రైట్. రోజు వస్తా. ఏమంటున్నా? నువ్వు ముందు కంప్లీట్ చేసావు అనుకో, నీకు ఆర్డర్ పట్టుకొని వస్తా. ఏమంటున్నా? రైట్. రోడ్డు మీద మన రైస్ మిల్ ఉంటుంది చూడు, రైస్ మిల్. పానీ చర్చి కూడా కానీ బాగా కట్టినా చర్చి మాత్రం. నీ పేరు ఉండాలి, మన గవర్నమెంట్ పేరు, మన పేరు ఉండాలి. అన్నిటికీ రామచంద్ర మస్తు అంటే ఈ కాలనీ రామచంద్ర పేరు వచ్చేట్టున్నా. ఎవరు చూసినా రామచంద్ర అన్నం కూడా తినకుండా 6 గంటల దాకుండా మన పంచాయతీరాజ్ శాఖలో అట్లా చేసినప్పుడు ఓట్లు కూడా అట్లా వేయాలి ఆయనకు. పోయినసారి ఇబ్బంది పడ్డాడు, పోయినసారి మిస్ అయ్యాడు. ఇలా కౌన్సిలర్ ప్రతి సమస్యకి వస్తాడు. మీ డ్రైనేజ్ ఉన్నా, మోరి ఉన్నా, సీసీ రోడ్ ఉన్నా, ఇండ్లు ఉన్నా అట్లా తిరిగే వ్యక్తిని గెలిపించుకోవాలి. అప్పుడేమో పైసలు కేస్తురి, ఇలా రామచంద్ర మర్చిపోతురి. కౌన్సిలర్ కాకుండా ఎంత గట్టిగా పని చేస్తుండు. శాంక్షన్ వచ్చింది కదా, ఇల్లు కడుతున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? సంతోషమా? తొందరగా కట్టు, తొందరగా బిల్లు ఇప్పిస్తా. బీస్మెంట్ కంప్లీట్ చేయి. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. సంతోషమా? తొందరగా కట్టు మరి. రైట్. బారో తల్లి. నమస్తే తల్లి. మీదనా? ఎట్లుంది ఇందిరమ్మ ఇల్లు వచ్చాక? తృప్తి అనిపిస్తున్నా? ఎన్నేళ్ళ ఇల్లు కట్టాలనుకోటి? చానులాయ్. మరి సొంత ఇంటి కాడ నెరవేరుతుందా? తొందరగా కట్టు, బీస్పీడీ ఇల్లు ఇప్పిస్తా. గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం,
రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్ల ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం చేసి ముగ్గురు బీస్మిట్ పూర్తయినాయి. కొన్ని గృహప్రవేశాలు కూడా చేసిన మొన్ననే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారితో సైదాపురంలో గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పోయిన ఆదివారం ఆలేరులో సుమారు 200 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాటిని మార్నింగ్ వాక్ ద్వారా పరిశీలించి ఏ స్టేజ్లో ఉన్నాయి, బీస్మిట్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఫోటో క్యాప్చర్ చేసి ప్రతి సోమవారం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి త్వరితగతిన ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆలేరులో మార్నింగ్ వాక్ పెట్టినాం. ఈ సండే ఈరోజు ఇక్కడ సుమారు 180 ఇండ్లు శాంక్షన్ చేసి యారుట పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ మొత్తం కూడా అక్కడ జంగాల కాలనీ, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, అదేవిధంగా ఇక్కడ గాంధీనగర్ కాలనీ విజిట్ చేయడం జరిగింది. ఏదైతే బీస్మిట్ పోసుకున్న వాళ్ళు త్వరితగత బీస్మిట్ కంప్లీట్ చేస్తే వచ్చే వారమే వాళ్ళకు అకౌంట్లో ₹1,00,000, బీస్మిట్ కంప్లీట్ అయ్యి లెంటల్ లెవెల్కి వచ్చే వరకు 2 లక్షలు, స్లాబులు కంప్లీట్ అయిన వాళ్ళకు 4 లక్షలు, ఎవరైతే గృహప్రవేశం చేస్తారో వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి మొదటగా గృహప్రవేశం చేసిన వాళ్ళకు యాటతో పాటు వాళ్ళకు పట్టు వస్త్రాలు పెట్టి వాళ్ళకు గృహప్రవేశం చేసే విధంగా మా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకున్నాం. త్వరితగతిన గృహప్రవేశాలు చేయాలి, త్వరితగతిన ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలి. వాళ్ళకి అక్కడ ఏమన్నా లేబర్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే అక్కడ కాంట్రాక్ట్ అక్కడ ఉన్నటువంటి మేస్త్రి ఏమైనా ప్రాబ్లం చేసినా, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇసుక సంబంధించి కానీ, రాయి సంబంధించి కానీ, సిమెంట్ కూడా ఎక్కువ ధరకు షాపుల వాళ్ళు లేకుండా నాణ్యమైనటువంటి సిమెంటు ప్రైజ్కే ఇవ్వాల్సిందిగా అన్ని అక్కడ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ ఇక్కడ మా మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, మా రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంగా ఏళ్ళు పోయినా మాకు 10 ఏళ్ళ సొంతింటి కళ నెరవేరింది. మేము ఇల్లు